తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మన బ్యానర్ నుంచి వస్తుందంటే స్పిరిట్ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సుమంత్. ఓకే, ఇప్పుడు ప్రభాస్ అప్డేట్ ఇవ్వాలంటే సుమంత్ ప్రభాస్ అప్డేట్ ఇస్తాయిందని అంటారు. అవునా, నేనైనా అదే అంటా అన్న, నువ్వైనా అదే అంటావు కదా ఎవరైనా. సో ఎందుకు ఆ ట్రోల్ తీసుకోవడం, మంచి కంప్లీట్ చేసినాం సినిమా చూసి, అరే నిజంగా ఖతర్నాక్ వచ్చిందని అనిపిస్తే మంచిగా చేద్దాం, అనౌన్స్ చేసి మంచి సినిమా ఇచ్చినామంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. సో అట్లా మెల్లగా వెనుక టకటక కంప్లీట్ చేసి ఇప్పుడు 3rd రిలీజ్ చేస్తాం. సూపర్. అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది, అంటే మీరు కానీ అనంతగా కానీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, మీ ఇద్దరిది టైమింగ్ కానీ సూపర్ ఉంటుంది. సో మీకెందుకు 3 నెలలు రిహార్సల్స్? 6 నెలలు 6 నెలలు యాక్చువల్గా అయితే ఎందుకు? లేదు, ఈ క్యారెక్టర్లో చిన్న నాటినెస్, బాయ్ నెక్స్ట్ డోర్ వైఫ్, ఆ డైలాగ్ డెలివరీ కూడా ఇలా వెరైటీ ఉంటుంది అంతా. అండ్ అన్ని ఎమోషన్స్ కన్నా ఫన్ చేయడం అనేది మస్తు కష్టం అన్న. మన టైమింగ్కి వాడు నవ్వాలంటే చూసేవాళ్ళు, ఇప్పుడు ఒకరిని కూర్చోబెట్టి ఇప్పుడు అతను నవ్వాలి మన కామెడీకి అని అంటే అది ప్రాక్టీస్ కావాలి డెఫినెట్లీ. ఎందుకంటే బయట ఎట్లుంటా, ఇప్పుడు బయట నేను ఇట్లనే ఉంటాను, ఇంతకనే ఏముండదు. కానీ మీరు సినిమా చూసినాక మీరు చూడండి, మీరు చూసి మీరు చెప్పండి, అరే ఇలా కొత్తగా చేస్తే కొత్తగా చేసిన అని చెప్పండి. ఆ కొత్తగా చేయడానికి 6 నెలలు పట్టింది. యూజ్ అయింది అది. ఎస్, ఆల్ పర్ఫెక్ట్ అనుకున్నాకనే షూట్కి పోయాను. సూపర్. వేణు అన్న డైరెక్టర్. అండ్ స్పిరిట్ అప్డేట్స్ ఇప్పటిదాకా ప్రభాస్ ఫ్యాన్స్కి కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. ఆ ఫ్యాన్స్ అందరిలో కల్లా ఎక్కువ తెలిసిన ఫ్యాన్ మీరే, అంతే కదా? ఇప్పుడు వాళ్ళైతే ప్రొడ్యూసర్స్, ఆయన అయితే డైరెక్టర్, మిగతా వాళ్ళు ఆర్టిస్టులు. యాజ్ ఎ ఫ్యాన్గా ఎక్కువ అప్డేట్ చేసిన ఫ్యాన్ మీరే. అది నేను కొంచెం అదృష్టం ఫీల్ అయ్యా. సో ఎలా వస్తుంది స్పిరిట్? మీరు ఉన్నది చెప్పండి సార్. నేను అదే ఆఫీస్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు సందీప్ అన్న ప్రణయనతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం. కానీ తెలిసిన దాని ప్రకారం 40% షూట్ అయిపోయింది. ప్రణయన కూడా అన్నాడు, ఖతర్నాక్ వచ్చి నువ్వేం ఎక్స్పెక్ట్ చేసినా నిన్ను బ్రేక్ చేస్తాడు సందీప్ అన్న అన్నాడు. అరే క్రేజీ అన్నాను, ఖతర్నాక్ వస్తుందని. అండ్ స్పిరిట్ గురించే ఒక చిన్న క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి కాదు, ప్రభాస్ గారి సినిమాలు చూస్తున్నప్పటి నుంచి అనుకున్నాను, ఆయన కట్అవుట్కి పోలీస్ డ్రెస్ వేస్తే అదిరిపోద్ది. కానీ ఎవరు ప్రయత్నం చేయాలి. పూరి జగన్నాథ్ గారు చేశారు కానీ బట్ డ్రెస్ వేయాలి ఆయన. సో ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పోలీస్ డ్రెస్లో ప్రభాస్ గారిని చూద్దాం. ఎక్స్ట్రాడినరీ. అసలు ఫస్ట్ టైం ఇట్స్ అ కాప్ స్టోరీ అని అన్నేదో ప్రెస్ మీట్లో ఎక్కడో అన్నాడు కదా, అసలు అప్పుడే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచో ఉండే కదా నిజంగానే, ఇయర్స్ నుంచి ప్రభాస్ అని నేను పోలీస్ డ్రెస్లో చూడాలి, యూనిఫామ్లో చూడాలి, దీంతో ఖతర్నాక్ ఉంటుందని నా ఫీలింగ్. సూపర్. అన్నీ అడుగుతూ ఉంటాయి, నాకు డౌట్లు వచ్చినాయి అన్ని సందీప్ అని ప్రణయ్ ఊరికే ఏ స్పిరిట్ 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 ఊకదే లొల్లి ఉంటుంది అది. అండ్ ఫైనల్ క్వశ్చన్, అండ్ రోమాంచ్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ సాయిలుతో మీ మూవీ ఉంది. సో అంటే సాయిలు ఎంటర్ అయిన తర్వాత అతన్ని చాలామంది ఇతను ఏం సినిమా తీస్తాడని విచిత్రంగా చూశారు. బట్ అందరి నోళ్ళు మూవీ ఇచ్చే హిట్ కొట్టాడు ఆయన. సో మంచి లైన్తో వచ్చాడు, సూపర్ స్టఫ్ ఇచ్చాడు. సో సెకండ్ మూవీ అదే స్థాయిలో ఉండబోతుందా? ఎందుకంటే మీరు ఇంకో ఆర్టిస్టో ఇంకో డైరెక్టరో ఆ రీసౌండ్ ఇవ్వడం ఒకసారి పోయినా పర్లేదు, నిలదొక్కగలరు. బట్ సాయిలో అనే వ్యక్తి ఆ అమాయకత్వానికి అతను ఖచ్చితంగా సక్సెస్ కొట్టి తీరాలి. సో ఎలా ఉండబోతుందా మూవీ? చాలా మంచి స్టోరీ రాశాడు అసలు. వింటూ మంచి ఫన్ క్యూట్ వైబులు ఉండే కొత్త ఉంటుంది సినిమా. అండ్ పాయింట్ కూడా కొత్త ఉంటుంది. ఇప్పుడు రాజవేశ రాంబాయిలు ఎట్లయితే కొత్త పాయింట్ ఉంటుంది, ఇందులో కూడా అట్లే ఉంటుంది. కానీ మంచి హ్యాపీ సినిమా, చూసినంతసేపు మజా వస్తుంది. నాకు నరేషన్ ఇస్తున్నప్పుడు పోన్లే అది మిస్ అయింది కానీ ఇది ఖతర్నాక్ ఉందన్నమాట. అదే వెంటనే ఓకే చేసాం, ఏషియన్ బ్యానర్లోనే చేస్తున్నాం. నెక్స్ట్ మహేష్ బాబు గారితో మూవీ. అప్పుడు అది అన్న అనౌన్స్ చేసాడు, ట్విట్టర్లో పెట్టిండు. అంటే ఒకవేళ నా నెక్స్ట్ సినిమా నేను రాసి డైరెక్ట్ ఉంది కదా, కానీ నేను రాయలే అప్పుడు. ఇప్పుడు రాస్తున్నారు? రాసేసిన, అయిపోయింది. కానీ అది డెఫినెట్లీ చెప్పాలి, నచ్చాలి, లేదా ఈ స్టోరీయా ఇంకో స్టోరీ వేయాలా అంతే. అసలు ఆఫర్ ఇవ్వడం అనేది సూపర్ బూస్ట్ ఇచ్చింది నాకు కెరియర్కి డెఫినెట్లీ. చాలామంది మిడిల్ క్లాస్ కుర్రోళ్ళ డ్రీమ్ ఇది. నా కుటుంబం ఫైనాన్షియల్ స్టేటస్ని మార్చేయాలి, మా అమ్మ నాన్న స్ట్రగుల్స్ని మార్చేయాలి. ప్రతి మిడిల్ క్లాస్లో ఉండే యువకుడు, మధ్యతరగతి ప్రతి యువకుడు ఇదే కలగంటూ ఉంటారు. బట్ వాళ్ళకు కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అక్కడి నుంచి అప్పుడు దాకా డిసిషన్స్లో ఉన్నాయి, వాళ్ళు ఆచరణలోకి వస్తారు. ఆ ఒక్క పర్టికులర్ ఇన్సిడెంట్ వాడి మైండ్ సెట్నే మార్చేస్తుంది, లైఫ్ని సీరియస్గా తీసుకుంటాడు. మీకు అలా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి లైఫ్లో?
ఒక్క మూమెంట్ ఉండే, అంటే చిన్న మూమెంటే, అది స్ట్రగుల్ లాగా కాదు కానీ ఇట్లా హిట్ అయింది నాకు. అడు పాపం నా ఫ్రెండే రోహన్ అని ఉంటాడు, వాడు ఒకసారి కార్లో ఉన్నప్పుడు వాడు ఇన్నోవా కార్లో రోహన్ వచ్చేటాడు అనమాట ఇంటర్లో. ఓ డ్రైవర్ అట్లా వచ్చాడు. ఒకసారి ఏదో అర్జెంట్ పని ఉంటే అరే గిందాక దింపరా అందరినీ, లేదురా కొంచెం నేను కూడా పోవాలి అర్జెంట్గా, మా డాడీ తిడతాడు అన్నాడు. మా కారు కొంటారా భయ అనుకున్నా. అప్పుడు అనుకున్నావు అట్లా, అంటే బచ్చగల్ ఇంటర్ అంటే అర్థమైంది మైండ్ సెట్. సో అట్లా అనుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఊకొకటి ఉండేది, మా డాడీని ఏదైనా అడుగుదామన్నా, నాకు రిమోట్ కంట్రోల్ ఆర్సీ కార్స్ అంటే మస్తు ఇష్టం. అడుగుదామంటే పాపం ఇల్లు నడవడానికి 10,000 కావాలి నెలంతా నడవాలంటే, అప్పుడు మిడిల్ క్లాస్. మా డాడీ ఏదో వర్క్ చేసి అది తెచ్చి అది జోన్ అంత ఉంటుండే. ఈ గ్యాప్లో నేను నాకు కావాల్సిన బండి అడగాలి, కాలేజీలో ఉన్నప్పుడు ఇది అడగాలన్నా కూడా మనసు వచ్చేది కాదు. లేదా బర్త్డే అయితే దావత్ ఇవ్వాలి అని అంటే పైసలు అడగ బుద్ధి కాదు, అంటే పాకెట్ మనీ లాగా తీసుకో ఈ జోన్ కూడా అడగ బుద్ధి నాకే అయ్యేది కాదు. ఇప్పుడు ఇంటర్లో ఇదొకటి గుర్తుపోయింది, మనకు కూడా కార్లు ఉండాలి అది అంటే. మా డాడీ కూడా మమ్మల్ని ఎక్కడికైనా పోదామని అనుకుంటే, మనకంటూ ఒక కారు ఉంటే అందరం కలిసి మనమే పోతాం కదా, ఎన్నెన్నో బస్సులలో ఇట్లా పోకుండా సేఫ్ ఉంటాం కదా. ఇంకా నా జోన్ ఒకటి ఉండేది మా డాడీకి, కానీ ఎవరికి కార్ లేదు మా ఇంట్లో ఎప్పుడు. ఇది ఈ ఆలోచనలు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఉండే ఆశలు ఇవన్నీ ఒకటి ఉంటాయి కదా, అందరికి ఉంటాయి కదా మనం. సో అట్లా ఉన్నప్పుడు నేను ఏం ఫిక్స్ అయినా అంటే ఏదో ఒకటి చేయాలి. అసలు ఈ అంటే వీళ్ళది రిచ్ ఫ్యామిలీ రా, లేదంటే వీళ్ళు కొంచెం హ్యాపీగా బతుకుతారు, వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ లేని ఫ్యామిలీలని మనం ఉండే ఏరియాలలో, మనం ఉండే ఊర్లో, సిటీలో ఎక్కడో కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు కదా, అట్లా అనిపిస్తుంది కదా. వాళ్ళు కూడా ఒకప్పుడు మిడిల్ క్లాస్ అయి ఉంటారు కదా. అవును, అంతే కదన్నా, ఎవరో ఒకరు అలా వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఫ్యామిలీ ఎవడో పుడతాడు వాడు మార్చేస్తాడు. అది మనం కావాలి రాబోయే అనుకున్నా, నేను ఫిక్స్ అయిపోయినా నేను మైండ్లో. కానీ మా డాడీకి నేను ఎస్ఐ కావాలని ఉండేది. కానీ ఎస్ఐ అయితే ఫుల్ రిచ్ అవుతామా లేదా అని అప్పుడు తెలియకపోయింది నాకు. అటు ఇటు మేము ఏదో ఒకటి చేయాలి లైఫ్లో మాత్రం. ఇప్పటి నుండి అంటే మన తర్వాత జనరేషన్ నుంచి, నా తర్వాత జనరేషన్ నుంచి మా ఫ్యామిలీలో ఎవరు వీళ్ళని ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నోళ్ళు కాదు అనొద్దు అనే నా ఫీలింగ్. ఫుల్ స్టేబుల్ ఉన్నోళ్ళు వీళ్ళు, ఎవడో వీళ్ళ తాతలు ఎవడో సంపాదించుండొచ్చు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అని అనుకోవాలి. మైండ్ సెట్ అంటే ప్రతి దానికి ఆ ఒక్క చేంజ్ మైండ్ సెట్లోనే ఉంటుంది. మీ ఇందాక మాట్లాడుతూ మాట అన్నారు, పాకెట్ మనీ అడగలేకపోయాను, బైక్ అడగలేకపోయాను అని చెప్పేసి. బట్ ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ చూసాను ఒకటి, ఆడికి ఐఫోన్ కావాలంట, ఐఫోన్ కొనిట్లేదని కొండ చివరికి వెళ్ళి నిలబడ్డాడు. వాళ్ళ ఫాదరు 3 hours బతిమలాడాడు, 3 hours. అదేలే ఇక అది వచ్చే కోతిస్తానని. ఆడు దూకతా కాపాడిపోయిన వాళ్ళ ఫాదర్ చేయబట్టుకుని కూడా లోయలో పడిపోయాడు. అబ్బా, ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత భర్త కొడుకు చనిపోయాడని వాళ్ళ మదర్ దూకేశారు ఒక్క ఐఫోన్ కోసం. అంటే పేరెంట్స్ని ఇలా ఇబ్బంది పెట్టే కొడుకులు కానీ చాలామంది మనం చూస్తున్నాం. సో దానికి దీనికి తేడా వచ్చేసి ఆ మైండ్ సెట్టే. డెఫినెట్లీ అప్పుడు తీసుకునే డెసిషన్ అంటే నాకేముండే అంటే, మా డాడీ బద్ధకంగా ఉండి ఇల్లు నడుస్తలేదు అట్లా కాదు, ఫుల్ కష్టపడేటాడు మమ్మల్ని చదివియనీకి. మంచి కాలేజ్లో జాయిన్ చేయాలి, వీళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. ఆయన చేయగలిగేదంతా 24 గంటలు దాని మీదనే దిమాగ్ పెట్టేటాడు ఆయన. అండ్ ఆబ్వియస్లీ ఆయన పని చేయకపోతే ఇట్లా మాట్లాడే తెలివి కూడా ఉండదుగా మనిషికి. కరెక్ట్. సో అలా చేసిర్రు నాకు. సో నేను ఈయనకి రిటర్న్లు ఎంత ఇవ్వగలుగుతా మా మమ్మీకి డాడీకి అనేది మాత్రమే ఆలోచిస్తుండే అన్న. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ కూడా. నాకు వీలైనంత వరకు వాళ్ళని సూపర్ హ్యాపీ చేయాలని ఉంటుండే. నేను చేసే దాంట్లో పని కరెక్ట్ ఉంటే, దొంగతనం చేయకుండా, మోసం చేయకుండా, ఏం తప్పు లేకుండా చేస్తే ఇంకా అంతకన్నా మించి హ్యాపీగా. అదే కదా మన సక్సెస్ వాళ్ళు కదా వాళ్ళకి. అదే చేసేసిన వాళ్ళకి. మా డాడీకి ఒక కార్డు ఇచ్చిన, నీ ఇష్టం ఉంది కొనుక్కో, నీ ఇష్టం ఉన్నాడు తిరుగు, ఈ కార్లో పో, నీ కార్డులో డబ్బులు అయిపో, ఈ కార్లో డీజిల్ అయిపోదు, నీ ఇష్టం అని చెప్పిన. వాళ్ళ క్యూట్ అనిపిస్తుంది మా డాడీ మమ్మీని చూస్తే కూడా. వాళ్ళు జీప్ కూడా ఉంటుంది ఇంట్లో, వాళ్ళ తార్లెక్కి ఇద్దరు మంచిగా గుడి పోతారు, మొక్కుతారు, వస్తారు. వాళ్ళు అంతకన్నా మించి కూడా ఏం లేదు. మా అయితే మా డాడీ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కొనుక్కుంటాడు వల్ల, మా మమ్మీ ఎప్పుడో ఒకసారి వచ్చి చీర కొనుక్కుంటారు. కొనుక్కోండమ్మా, ఏదో ఒకటి చేయండమ్మా, అది ఇదని నేను అంతే. అంటే అరే ఈ అప్పులు లేవు అని అంటేనే
అమ్మ ఇంత రిచ్చారా మనం అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంటుంది మా డాడీ చూస్తుంటే. ఇప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు వాళ్ళ టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఈడ నిలబడ్డాడు ఇండస్ట్రీలో, ఇక కాందన్లో మనకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు, చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు. సో వీడు ఎట్లా నిలబడతాడు, ఏం డెసిషన్స్ తీసుకుంటాడు, పోనీ మనం ఏమైనా గైడ్ చేద్దామన్నా మనకేం తెలియదే దాని గురించి అన్న జోన్లు ఉంటారు వాళ్ళు పాపం. సో వాళ్ళు ఏ బిజినెస్కైనా సెట్ అయ్యేది, ఏ క్రాఫ్ట్కైనా సెట్ అయ్యే మాటలు మన మమ్మీ డాడీ మనకి ఏం చెప్తారో అది చెప్తారు. ఏది చేసినా ఆలోచించి నువ్వు ఏదైనా పని చేస్తే నీకు మంచి జరగాలి, నీ చుట్టూ ఉన్న 10 మందికి మంచి జరగాలి, అంతే. ఇంక నీ ఇష్టం. లేదు, చాలా కరెక్ట్ పాత్రలో ఉన్నారు.